Welcome to ABN and PRO College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final become occasional students computer science paper web technologies. సో మనకి వెబ్ టెక్నాలజీస్ అనే పేపర్ ఉంటుంది ఫిఫ్త్ సెమిస్టర్లో. సో దానికి సంబంధించిన క్లాసెస్ ఇవి. అండ్ ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ వాచ్ అవర్ వీడియోస్ in our YouTube channel ABN and PRR College ఆన్లైన్ క్లాసెస్ కోవూర్. సో వీడియోస్ అన్నిటినీ కూడా ఎక్కడ మిస్ చేయకుండా ప్రాపర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆ వీడియోస్ని చూసేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయో వాటిని అన్నింటినీ కూడా రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకోండి. అండ్ ప్రతి టాపిక్కి కూడా ఎగ్జాంపుల్స్ ప్లేస్ చేస్తున్నాము, అవునా? ఎగ్జాంపుల్స్ కూడా మీకు రన్నింగ్ నోట్స్లో కంపల్సరీగా ఉండాలి. ఎవరికైనా సిస్టమ్స్ అవైలబిలిటీ ఉంటే కనుక వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, సో దట్ ఇస్ ద బెస్ట్ వన్. కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తే మీకు అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయండి. ఓకే ఓకే అండ్ దిస్ ఈజ్ అవర్ 22nd lecture. Okay, welcome to today's session. Okay. Okay. In the last session, we have discussed about the different types of selectors. Okay. సో సెలెక్టర్స్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తామో ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. అండ్ సెకండ్ క్లాస్లో, సెకండ్ యూనిట్ సెకండ్ క్లాస్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్, ఎలిమెంట్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ అండ్ గ్రూప్ సెలెక్టర్. ఓకే, 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెలెక్టర్స్ని డిఫైన్ చేయడం అనేది మనకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో తెలుసుంటేనే మనం స్టైల్ షీట్స్ ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయగలమండి, లేకపోతే కనుక కష్టం అవుతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ ఎవరైనా వాచ్ చేయకపోతే కనుక ఆ వీడియోస్ని వాచ్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే ఓకే అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, the most important one entirely స్టైల్ షీట్ యూనిట్. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా తీసుకున్న ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఒకటి ఏంటంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్? ఓకేనా, లేదా హౌ మెనీ వేస్ వీ కెన్ ఇంక్లూడ్ స్టైల్స్ ఇన్ టు ఎన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్? క్వశ్చన్ ఇలా అని అడగచ్చండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్? దట్ ఇస్ ద డైరెక్ట్ వన్. లేదనుకుంటే ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ ఇంక్లూడ్ స్టైల్స్ ఇన్ టు ఎన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్? అంటే మనము హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోకి స్టైల్స్ని ఎన్ని విధాలుగా అప్లై చేయగలము? ఓకేనండి, సో మనకి లేదా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్, స్టైల్ షీట్స్లో ఉన్న రకాలు ఏంటి? ఓకే, సో అది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మ్యాక్సిమం 90% ఆఫ్ ఛాన్స్ ఎగ్జామ్లో కంపల్సరీగా అడిగే క్వశ్చన్ అనమాట అండి ఇది. ఓకేనా, సో మనకి ఈ స్టైల్ షీట్స్ని అప్లై చేయడానికి, లేదా ఈ స్టైల్ షీట్స్ అనేవి 3 టైప్స్గా డిఫైన్ కాబడినాయండి. ఓకేనా, 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ స్టైల్ షీట్స్. సో ఆ నేమ్ని అబ్జర్వ్ చేసుకుంటే స్టైల్స్ని డిఫైన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఇన్లైన్ అంటున్నామండి. సెకండ్ వన్ ఏంటంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, ద సెకండ్ వన్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఫస్ట్ వన్ ఏమో ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటున్నాము, సెకండ్ వన్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. అండ్ కమింగ్ టు ది థర్డ్ వన్ ఏంటంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అండి. ఓకే, ఇన్లైన్, ఇంటర్నల్
అండ్ ఎక్స్టర్నల్. ఇలా మనకి ఈ స్టైల్ షీట్స్ అనేవి 3 టైప్స్ కింద డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? ఇన్లైన్ ఒకటి, ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి. ఓకే. అండ్ నౌ వీ కెన్ లెర్న్ హౌ వీ కెన్ డిఫైన్ దీస్ 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. ఓకే. ఇంటూ అవర్ HTML డాక్యుమెంట్. మన HTML డాక్యుమెంట్ కి ఈ 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ ని ఏ విధంగా అప్లై చేయగలుగుతాము, ఏ విధంగా అప్లై చేస్తాము, దట్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటున్నాము ఇన్లైన్ స్టైల్ షీట్స్. మనకి సింపుల్ అండి, పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు అనమాట, దాన్ని అప్లై చేయడం నేర్చుకోవాలంతే. ఓకే, ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటున్నాం కదా. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే మనం స్టైల్స్ ని HTML ఎలిమెంట్ దగ్గర, ఓకే, స్టైల్స్ అనేవి HTML లో రాసిన టెక్స్ట్ కి అప్లై చేస్తాం మనము, అవునా? ఎలిమెంట్ మీద అప్లై చేస్తే ఆ ఎలిమెంట్ అంటే ట్యాగ్ మీద అప్లై చేస్తే ఆ ట్యాగ్ లో ఉన్న డేటాకి అప్లై అవుతుందండి, అవునా? ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేవి ఎక్కడ రాయాలి అంటే HTML ట్యాగ్స్ ఉంటాయి కదా, HTML ట్యాగ్ దగ్గర అప్లై చేస్తామండి. డైరెక్ట్ గా మనకి ఏ ట్యాగ్ కి మనము స్టైల్ ని అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ట్యాగ్ దగ్గర స్టైల్స్ ని డిఫైన్ చేస్తామన్నమాట. ఇన్లైన్ అంటే HTML ఎలిమెంట్ దగ్గర ఒక యాట్రిబ్యూట్ గా అప్లై చేస్తామండి. ఓకేనా? HTML ఎలిమెంట్ దగ్గర ఒక యాట్రిబ్యూట్ గా అప్లై చేస్తామన్నమాట. సో అలా అప్లై చేస్తుందని ఏమంటామంటే మనము ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, రైట్, జాగ్రత్తగా వినండి. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఈ స్టైల్స్ ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఎక్కడ అప్లై చేస్తామంటే మన డాక్యుమెంట్ లో, HTML డాక్యుమెంట్ లో ఏ ట్యాగ్ కి మనము స్టైల్స్ ని అప్లై చేయాలనుకుంటున్నామో, ఓకేనా, రైట్, ఏ ఎలిమెంట్ కి లేదా ఏ ట్యాగ్ దగ్గర స్టైల్స్ ని అప్లై చేయాలనుకుంటున్నామో డైరెక్ట్ గా ఆ ట్యాగ్ దగ్గర స్టైల్స్ ని అప్లై చేస్తామన్నమాట. ఓకేనా? డైరెక్ట్ గా ట్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాగ్ దగ్గర స్టైల్స్ ని డిఫైన్ చేస్తామన్నమాట. అలా డిఫైన్ చేసిన వాటిని ఏమంటామంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, రైట్. వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఎక్కడ అప్లై చేస్తాము అంటే HTML లో ఏ ఎలిమెంట్ దగ్గర మనము స్టైల్ ని అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ దగ్గర డైరెక్ట్ గా ఆ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఎలిమెంట్ దగ్గర స్టైల్స్ ని డిఫైన్ చేస్తామన్నమాట. అలా డిఫైన్ చేసిన వాటిని ఏమంటామంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, రైట్. మరి HTML ఎలిమెంట్ దగ్గర అప్లై చేయాలి అని చెప్తున్నాము. దట్ ఇస్ ద ఫస్ట్ వన్. డైరెక్ట్ గా HTML ఎలిమెంట్ దగ్గర అప్లై చేయాలి. మరి ఆ HTML ఎలిమెంట్ దగ్గర ఏ విధంగా అప్లై చేయాలి? ఓకేనా? ఏ విధంగా అప్లై చేయాలి అంటే HTML ట్యాగ్ ఉంటుంది కదండి, ఆ ట్యాగ్ దగ్గర చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ H1 ఇస్ ద ట్యాగ్, అవునా? ఆ ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఉపయోగించుకుంటామండి, రైట్. ఇన్లైన్ స్టైల్ షీట్స్ దగ్గర మనము స్టైల్ అనే యాట్రిబ్యూట్ ని అప్లై చేస్తామన్నమాట. చూడండి, మనకి ఇక్కడ H1 అనేది HTML ఎలిమెంట్, అవునా? H1 అంటే హెడ్డింగ్ 1 కి ఉపయోగించుకుంటాము, అంటే ఏదైనా టెక్స్ట్ ని హెడ్డింగ్ లో డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకుంటాము. ఇక్కడ హెడ్డింగ్ ఏంటి? దిస్ ఈజ్ ఏ బ్లూ హెడ్డింగ్ అనేది టెక్స్ట్ అన్నమాట. మనకి అబ్జర్వ్ చేస్తున్నారా? దిస్ ఈజ్ ఏ బ్లూ హెడ్డింగ్, అది టెక్స్ట్ అవుతుంది. ఈ టెక్స్ట్ కి అంటే ఈ టెక్స్ట్ అనేది ఎక్కడ ఉంది? H1 ఎలిమెంట్ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ కి స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తున్నాను? ఇన్లైన్ ప్రాసెస్ ప్రకారము ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకుని స్టైల్స్ ని అప్లై చేయాలండి. ఓకే, సో స్టైల్స్ ని అప్లై చేయడానికి మనకి ఏముంటాయని చెప్పుకున్నాము? డిక్లరేషన్స్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ కాబట్టి ఈక్వల్ టు అట్రిబ్యూట్ వాల్యూస్ మనం ఎందులో ప్లేస్ చేస్తాము? డబుల్ కొటేషన్స్ లో ప్లేస్ చేస్తాం. ఆల్రెడీ HTML లో నేర్చుకున్నామండి అవి, అవునా? డబుల్ కొటేషన్స్ లో ప్లేస్ చేయాలి. డబుల్ కొటేషన్స్ లో ఒక స్టైల్ అప్లై చేస్తున్నాను. ఏంటి ఆ స్టైలు? కలర్
కోలన్ బ్లూ. ఇది స్టైల్ ని డిఫైన్ చేయడం. డిక్లరేషన్ స్టైల్ ఇలాగే కదా రాయాలి. కలర్ అంటే ప్రాపర్టీ నేమ్ కోలన్ వాల్యూ. ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఏమో కలర్, కోలన్ వాల్యూ ఏమో బ్లూ అన్నమాట. అంటే బ్లూ కలర్ లో కావాలనుకుంటున్నాను. సో ఇలా డైరెక్ట్ గా అప్లై చేస్తామండి. దీన్ని ఏమంటామంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. రైట్, గాట్ మై పాయింట్. ఇక్కడైతే మనము స్టైల్ ని అప్లై చేయాలనుకుంటున్నామో, ఏ ఎలిమెంట్ దగ్గర అయితే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే అట్రిబ్యూట్ ని ఉపయోగించుకుని దాని యొక్క వాల్యూస్ ని డిఫైన్ చేసేస్తామండి. ఇన్లైన్ అంటే ఎలిమెంట్ దగ్గర అట్రిబ్యూట్ గా అప్లై చేస్తామన్నమాట. దాన్ని ఇన్లైన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఓకేనా? ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ ట్యాగ్ లోపల మనం రాసే ఎలిమెంట్స్ అనమాట అండి. ఓకేనా? సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేసరికి ఏ ఎలిమెంట్ దగ్గర మనం స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడ డైరెక్ట్ గా స్టైల్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో ఆ స్టైల్ యొక్క ప్రాపర్టీస్ ని మనము డిఫైన్ చేస్తాం అనమాట. ఆ విధంగా డిఫైన్ చేసిందని ఏమంటామంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. అండ్ వీ హ్యావ్ అనదర్ వన్. పి అనే ఎలిమెంట్ కి అంటే పి అనే ట్యాగ్ కి ఏదో టెక్స్ట్ ఉంది. ఏంటి? దిస్ ఈజ్ ఏ బిగ్ బ్లూ స్ట్రాంగ్ పారాగ్రాఫ్. ఓకే, దిస్ ఈజ్ ద టెక్స్ట్ అనమాట. దిస్ ఈజ్ ఏ బిగ్ బ్లూ స్ట్రాంగ్ పారాగ్రాఫ్. ఇదంతా కూడా దేని మధ్యలో ఉంది? పి అనే ఎలిమెంట్ కి ఉంది. అవునా? పి అనే ఎలిమెంట్ లో ఉన్న టెక్స్ట్ అనమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్ కి స్టైల్ అప్లై చేయాలి నేను. ఓకే, ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. స్టైల్ ఈక్వల్ టు ఓకే డబుల్ కొటేషన్స్ లో సమ్ కలర్, ఏదో సమ్ కలర్ ఇస్తాను. ఫాంట్ సైజ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టైల్ ప్రాపర్టీ. ఇవన్నీ నేర్చుకుంటామండి మనం, ఈ ప్రాపర్టీస్ ఎలా రాయాలి ఏంటి అనేవి. ఓకే, ఫాంట్ సైజ్ కోలన్ 40 px. అంటే ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్ కి ఏంటి? దిస్ ఈజ్ ఏ బిగ్ బ్లూ స్ట్రాంగ్ పారాగ్రాఫ్ అనే టెక్స్ట్ కి కలర్ ఏమో రెడ్ కలర్ కావాలంటున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 40 పిక్సెల్ ఉండాలి అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం అనమాట. సో అంటే ఏదో ఒక స్టైల్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. ఈ స్టైల్ ని చూసారు, ఈ టెక్స్ట్ కి ఈ స్టైల్ ని అప్లై చేస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ ఎన్ ఇన్లైన్ ఎలిమెంట్. ఎందుకని? స్టైల్ ఎక్కడ రాసాము? ఎలిమెంట్ లోపల డిఫైన్ చేసామండి. అవునా? ఎలిమెంట్ లోపల డిఫైన్ చేసాం. ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో కలర్ కోలన్ రెడ్ ఫాంట్ సైజ్ అని చెప్పేసి రాసామన్నమాట. సో ఇలా డిఫైన్ చేసిన వాటిని మనం ఏమంటామంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకే, లెట్ us see the text. The inline style sheets allows us to add styles directly to an HTML element. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేవి మనకి దేనికి ఉపయోగపడతాయంట? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి డైరెక్ట్ గా స్టైల్స్ ని అప్లై చేయడానికి ఉపయోగపడతాయంట. అంటే ఏ ఎలిమెంట్ కి అయితే స్టైల్ కావాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ దగ్గర డైరెక్ట్ గా స్టైల్స్ ని అప్లై చేయడానికి ఉపయోగపడుతుందంట. We can apply style sheet rules directly to an HTML ఎలిమెంట్. చూసారా, మనం డైరెక్ట్ గా ఈ స్టైల్ రూల్స్ ని డైరెక్ట్ గా ఏ HTML ఎలిమెంట్ దగ్గర కావాలనుకుంటే ఆ HTML ఎలిమెంట్ కి ఎలా అప్లై చేయొచ్చంట? యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్. చూసారా, ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్ అవుతుందండి. ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు అని రాస్తున్నాము. ఇక్కడ కూడా చూడండి స్టైల్ ఈక్వల్ టు అని రాస్తున్నాము. అంటే ఏ ఎలిమెంట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో, ఏ HTML ఎలిమెంట్ కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ దగ్గర డైరెక్ట్ గా స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకుని ఆ ట్యాగ్ కి అప్లై చేస్తామంటండి. ఓకే, రూల్స్ డిఫైన్ ఇన్లైన్ విత్ ద ఎలిమెంట్ ఓవర్రైడ్స్ ది రూల్స్ డిఫైన్ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ CSS ఫైల్ యాజ్ వెల్ యాజ్ రూల్స్ డిఫైన్ ఇన్ స్టైల్ ఎలిమెంట్. ఓకే, సో ఈ పాయింట్ అనేది మనకి సెకండ్ టైప్ థర్డ్ టైప్ తెలుసుకున్నాక ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. అంటే ఎక్స్టర్నల్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. మనమేమో ఇన్లైన్ లో ఉన్నాము, అవి కాకుండా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఉన్నాయి. సో మనకి ఎక్స్టర్నల్ ఒక్కటే ఎలిమెంట్ కి మనము ఎక్స్టర్నల్ ఫైల్ కానీ లేదా ఇంటర్నల్ ఫైల్ కానీ డిఫైన్ చేసామనుకోండి, అదే డాక్యుమెంట్ లో ఇన్లైన్ ఫైల్ కూడా ఉందనుకోండి, దేనికి ప్రయారిటీ ఇస్తుందంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేది ప్రయారిటీ ఇస్తుందండి. ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇన్లైన్ లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే మనకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో అది రాను ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఆ పాయింట్ ని జస్ట్ అర్థమైపోతే కాసేపు పక్కన పెట్టండి. సెకండ్ టైప్ థర్డ్ టైప్ తీసుకున్నాక ఎగ్జాంపుల్ మనం ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుందండి. ఓకే,
So for example, let us see the example. సో చూడండి, ఇక్కడ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసాం. ఏంటి? HTML ట్యాగ్, తర్వాత హెడ్. సో హెడ్ సెక్షన్ లో మనం ఇక్కడ ఏం చేస్తామండి, టైటిల్ ని ప్లేస్ చేసుకుంటాము. వాట్ ఇస్ ద టైటిల్? ఇన్లైన్ స్టైల్ షీట్స్. తర్వాత టైటిల్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము, తర్వాత హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నామండి. తర్వాత బాడీ ట్యాగ్. ఇక్కడ H1 అనే ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై చేస్తున్నాను. ఏంటి? స్టైల్ కలర్ కోలన్ బ్లూ. ఒక స్టైల్ అప్లై చేస్తున్నాను. ఏంటి ఆ స్టైల్? కలర్ కోలన్ బ్లూ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. చూడండి, దిస్ ఈజ్ ఏ బ్లూ హెడ్డింగ్. సో దిస్ ఈజ్ ఏ బ్లూ హెడ్డింగ్ అనేది మనకి ఎలా వస్తుంది? బ్లూ కలర్ లో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ రాసాము ఇక్కడ. ఏంటి? పిఎన్ ఎలిమెంట్. స్టైల్ కలర్ కోలన్ రెడ్. ఫాంట్ సైజ్ వచ్చేసి 40 పిక్సెల్స్ ఇచ్చుకున్నాము. దిస్ ఈజ్ ఏ బిగ్ రెడ్ స్ట్రాంగ్ పారాగ్రాఫ్. సో దిస్ ఈజ్ ఏ బిగ్ రెడ్ స్ట్రాంగ్ పారాగ్రాఫ్ అనేది మనకి ఎలా వస్తుంది? రెడ్ కలర్ తో 40 పిక్సెల్ ఫాంట్ సైజ్ తో డిస్ప్లే అవుతుంది అనమాట. సో తర్వాత బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము, HTML ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసుకున్నాము. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్ అండ్ అబ్జర్వ్ ది అవుట్పుట్. చూడండి, దిస్ ఈజ్ ఏ బ్లూ హెడ్డింగ్. చూసారు, దీనికి కలర్ మనం ఏమి ఇచ్చాము? బ్లూ అని ఇచ్చామండి. అందుకని చెప్పేసి దిస్ ఈజ్ ఏ బ్లూ హెడ్డింగ్ అనేది ఎలా వచ్చింది? బ్లూ కలర్ లో మనకి డిస్ప్లే అయిందండి. అండ్ దిస్ ఈజ్ ఏ బిగ్ రెడ్ స్ట్రాంగ్ పారాగ్రాఫ్. అవునా? దీనికి స్టైల్ ఎలా అప్లై చేసాము? రెడ్ కలర్ ఉండాలి. ఫాంట్ సైజ్ వచ్చేసి 40 పిక్సెల్. ఇది నార్మల్ సైజు, ఇదేమో 40 పిక్సెల్ సైజ్ అనమాట అండి. మధ్యలో స్ట్రాంగ్ అనే ట్యాగ్ ని ఉపయోగించాము అక్కడ. అవునా? అందుకని ఇది కొంచెం బోల్డ్ గా కనిపిస్తుంది మనకి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చేంజెస్. ఇక్కడ చూడండి, ఇదేదో బ్లూ మానేసి ఏదో సమ్ గ్రీన్ అని ఇచ్చామండి. ఓకే, రైట్? GREN, గ్రీన్. సో దిస్ ఇస్ ఇక్కడ కూడా టెక్స్ట్ అంటే మార్చాలని ఏమీ కాదు, బట్ బ్లూ టెక్స్ట్ అని రాసేసి గ్రీన్ లో డిస్ప్లే చేస్తే బాగోదు కదా. ఓకే, సో దిస్ ఇస్ ఏ గ్రీన్ హెడ్డింగ్. సేవ్ దిస్ వన్. ఓకే, అండ్ go for the output. Just to refresh the document. చూసారా, దిస్ ఈజ్ ఏ గ్రీన్ హెడ్డింగ్. అవునా? దిస్ ఈజ్ ఏ బిగ్ రెడ్ స్ట్రాంగ్ పారాగ్రాఫ్. సో మనకి ఏంటంటే స్టైల్స్ ని ఏ విధంగా అప్లై చేస్తే ఆ విధంగా మనకి అక్కడ అప్లై అవుతాయి. అంటే స్టైల్ ని అప్లై చేయాలి అంటే మనం ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నామంటే స్టైల్ అనే అట్రిబ్యూట్. ఓకే, ఇక్కడే సమ్ అనదర్ ఇంకొక అట్రిబ్యూట్ ని ఉపయోగిస్తున్నాను. చూడండి, ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే, నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ అంటే కలర్ గ్రీన్ బార్డర్ నేను రాస్తున్నాను కదా, అవి ఎలా రాయాలి అని మీకు డౌట్ వస్తుంది. అవి మనం తర్వాత నేర్చుకుంటామండి. ఓకే, సో బోర్డర్ గ్రూవ్ అని చెప్పి రాశానండి. ఓకే, సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. చూసారా, దీనికి ఒక బార్డర్ వచ్చింది. ఓకే, సో ఇలా మనకి అంటే ఈ ప్రాపర్టీస్ అన్ని నేర్చుకున్నామండి. బార్డర్ అంటే ఎలా వస్తుంది, ఎలా రాయాలి అంటే అవన్నీ నేను తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసుకుంటాము. బట్ మన టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక ఇన్లైన్ స్టైల్ షీట్ ని అప్లై చేయాలి. సో ఇన్లైన్ అప్లై చేయాలంటే డైరెక్ట్ గా ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకుని డిఫైన్ చేస్తాం. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇన్లైన్ అనగానే HTML ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకుని డిఫైన్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్? అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఎలిమెంట్ దగ్గర డైరెక్ట్ HTML ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకుని డిఫైన్ చేసుకుంటాము. సో అలా డిఫైన్ చేసిన వాటిని ఏమంటామంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకే, రైట్. సో మనకి ఇన్లైన్ స్టైల్ షీట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఏంటి అంటే టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి. ఓకే, సో మెనీ వెబ్ డిజైనర్స్ యూజ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ వెన్ దే బిగిన్ వర్కింగ్ ఆన్ న్యూ ప్రాజెక్ట్స్. సో కొత్తగా ప్రాజెక్ట్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ ని ఉపయోగించుకుంటారంటే. ఎందుకనంటే బికాస్ ఇట్ ఈస్ ఈజియర్ టు స్క్రోల్ అప్ ఇన్ ద సోర్స్. అంటే HTML డాక్యుమెంట్ ని స్క్రోల్ చేసుకుంటే దాంతో పాటు ఈ స్టైల్స్ కూడా స్క్రోల్ అవుతాయంట. ఎందుకని? HTML ఎలిమెంట్ దగ్గరే స్టైల్ రాస్తాం కాబట్టి మనం సోర్స్ కోడ్ ని స్క్రోల్ చేసుకుంటే అట్ ద టైం మనము
స్టైల్స్ని కూడా చూడొచ్చంటండి. అవునా? మన డాక్యుమెంట్ ఉంది అక్కడ, H1P అని రాశాను. ఇంకా డాక్యుమెంట్ ఉందనుకోండి, మనం స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది. సో దాంతోపాటు ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేసరికి ఎక్కడ ఉంటాయి? HTML ఎలిమెంట్ దగ్గరే ఉంటాయండి. సో ఎలిమెంట్తో పాటు మనకి స్టైల్స్ కూడా మనకి కనిపిస్తాయి ఏంటండి. ఓకేనా? రాదర్ దెన్ చేంజ్ ది సోర్స్ ఫైల్. సో మనం అక్కడ సోర్స్ ఫైల్ చేంజెస్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటే అక్కడే మనము ఫైల్స్ ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని టెస్టింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాము. నెక్స్ట్, స్మాలర్ వెబ్సైట్స్. The websites such as blogs where there are only limited number of pages, using of inline CSS helps user and service provider. చిన్న చిన్న వెబ్సైట్స్ కి తక్కువ పేజెస్ తో వెబ్సైట్ ని ప్రిపేర్ చేసామనుకోండి, అటువంటి వాటికి కూడాను ఈ ఇన్లైన్ స్టైల్ షీట్స్ ని యూజ్ చేయడం అనేది బాగుంటుందంటండి. ఓకేనా? అక్కడ ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ కానీ యూజర్స్ కానీ అంతా కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో మాక్సిమం స్మాల్ వెబ్సైట్స్ ని మనము ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇన్లైన్ స్టైల్ షీట్స్ ని యూజ్ చేసుకోవడం మంచిదంటండి. ఓకే, నెక్స్ట్ వన్, lower the HTTP requests. So the major benefit of using inline CSS is lower HTTP requests, which means the website loads faster than external CSS. సో HTTP రిక్వెస్ట్ అనేది ఎక్కువ రిక్వెస్ట్ అనేవి ఉండవంటండి. అంటే మనము సర్వర్తో కనెక్ట్ అవుతూ ఉంటాము, మనం రిక్వెస్ట్ పంపాలి, అది మనకి రెస్పాండ్ అవుతుంది. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఉపయోగించడం వల్ల ఆ రిక్వెస్ట్లు అనేవి తగ్గుతాయండి. ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేవి తగ్గుతున్నాయో సర్వర్ మీద బర్డెన్ తగ్గుతుంది, నెట్వర్క్ ట్రాఫిక్ కూడా తగ్గిపోతుందండి. ఓకే, సో మనకి పేజ్ అనేది త్వరగా లోడ్ అవుతుందంట. ఓకే, మనకి ఆ వెబ్ పేజ్ కూడా ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఉపయోగించడం వల్ల పేజ్ అనేది, చూడండి మనం నెట్ యూజ్ చేసాడు, పేజ్ లోడింగ్ అని చెప్పేసి సమ్ డాట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో పేజ్ హెవీగా ఉంటే కనుక టైం పట్టేస్తుందండి. అదే సింపుల్గా ఉందనుకోండి, పేజ్ అనేది త్వరగా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఉపయోగించడం వల్ల మనకి పేజెస్ అనేవి త్వరగా లోడ్ అవుతాయి ఏంటండి. ఓకేనా? సో ఆ 3 అడ్వాంటేజెస్ కూడా మనకి ఇన్లైన్ స్టైల్ షీట్స్ ద్వారా మనము చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ టైప్, ఇన్లైన్ స్టైల్ షీట్స్. సో జాగ్రత్తగా చదవండి, ఓకే, జాగ్రత్తగా వినండి వీడియోస్ని, జాగ్రత్తగా ఏదైతే నేను ఆ పాయింట్స్ని చెప్పానో, రిపీటెడ్ పాయింట్స్ ఏవైతే చెప్పానో వాటిని చాలా ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఓకేనా? అర్థం చేసుకుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. ఓకే, ఓకే, రైట్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ యూ కెన్ డిస్కస్ అబౌట్ ది ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.